నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అటు బడ్జెట్ సమావేశాలు, మరొక వైపు కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి డిస్కషన్స్, ఆ తర్వాత కేసీఆర్ పెట్టినటువంటి సభ, ఆ వెంటనే రాష్ట్ర మంత్రివర్గము, ముఖ్యమంత్రి, అధికారులు, మీడియా మిత్రులను తీసుకొని మేడిగడ్డకు వెళ్ళినటువంటి సంఘటన. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం కనబడుతుందని ప్రజాస్వామ్యవాదులు అయితే చెప్పుకుంటున్నారు. అసలు ఈ యొక్క పరిణామాల మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నేత జగ్గారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నేను చెప్పినటువంటి ఇంట్రాక్షన్లోనే కనబడతా ఉంది. కేఆర్ఎంబీ ఒకవైపు కనబడతా ఉంది, బడ్జెట్ ఒకవైపు కనబడతా ఉంది, కాళేశ్వరంకి సంబంధించినటువంటి మేడిగడ్డ సందర్శన ఒకవైపు కనబడతా ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రస్తుత పరిణామాలను చూస్తే? అంటే మనకు గవర్నమెంట్ వచ్చి 2 months అవుతుంది. మన February 7కి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం బట్టితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్, అంత సీనియర్ నాయకులు అందరు కూడా గత 9 ఏళ్ల పాలనలో అందుబాటులో లేని ప్రభుత్వం ఉండే, ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ప్రజలు తెచ్చుకున్నారు. ఈ 2 నెలలు కూడా గత 9 ఏళ్ళ లోటుపాట్లని, గత 9 ఏళ్ళ అందుబాటులో లేని మంత్రిమండలి, ప్రజలకు అందుబాటులో లేని యొక్క ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్ మంత్రులు, ఈ వ్యవస్థని సరిదిద్దే దాంట్లో ఈ షార్ట్ టైం, ఈ 2 నెలల్లోనే మరి ఇటు ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా సెక్రటరియట్లో ప్రజలకు కలవడము, పార్టీ కార్యకర్తలకు కలవడము, ప్రజలు సెక్రటరియట్లోకి ప్రవేశం లేని ఒక సందర్భాన్ని తీసేయడము, షార్ట్ 2 నెలల్లోనే వేగవంతంగా పరిపాలన పరంగా ప్రజలకు సెక్రటరియట్ కానీ, పాలన కానీ, మంత్రి పాలన కానీ, మంత్రుల పాలన కానీ, అధికార పాలన కానీ ప్రజల మధ్యలో ప్రజలకు దగ్గరకు పోయేటాడు, ప్రజలు ప్రభుత్వం దగ్గరకు వచ్చే విధంగా ఈ 2 నెలల్లో జరిగిన రిజల్ట్. అందులోనే కాళేశ్వరం సంబంధించి కానివ్వండి, మేడిగడ్డ ప్రాజెక్టు లోటుపాట్లు కానివ్వండి, అందులో జరిగిన అవినీతి కానివ్వండి, అందులో జరిగిన లోటుపాట్లు కానివ్వండి, లేదా ఇదంతా కూడా 2 నెలల్లోనే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఫాస్ట్గా 2 నెలల్లో 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, అధికార పార్టీ ప్రభుత్వమే కాదు ప్రతిపక్షాలకు కూడా మాట్లాడుకునే ఒక మైకుని వాళ్ళకి స్వేచ్ఛని ఇచ్చే విధానం కానివ్వండి, ఇది అనేక 9 ఏళ్ళ లోపాలను సవరించేసి ఈ 2 నెలల్లోనూ ప్రజల మధ్యలోనూ అటు అసెంబ్లీ, ఇటు పరిపాలన, అటు సెక్రటరియట్, ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, చేసింది. ఈ 2 నెలల్లో ఇంత పెద్ద రిజల్ట్ మనం ఇక్కడ చూసినాం. సరే, పొలిటికల్ కౌంటర్గా బీఆర్ఎస్ నిన్న ఒక సభ అనుకోండి, నేను ఆ సభ జోలికి పోను, కానీ కాకపోతే ఏంటంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఇంత పెద్ద మార్పులు, చేర్పులు అందుబాటులో ఉండడము, దానికి తోడు ఈరోజు మహిళలందరూ కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం కానివ్వండి, మరి దాంతోపాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన ట్రీట్మెంట్లు కానివ్వండి, మళ్ళీ క్యాబినెట్లో 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ విషయం కానివ్వండి, 200 యూనిట్లు కరెంటుకి సంబంధించి కానివ్వండి, అది క్యాబినెట్ మళ్ళీ అది మీట్లు అందుబాటు, ఇట్లా 100 రోజుల్లోనే మరి ఈ 6 స్కీములు సోనియా గాంధీ గారు ఏ హామీ అయితే ఇచ్చారో 6 స్కీములకు సంబంధించిన 2 అయిపోయినాయి, 2 అమల్లోకి వస్తున్నాయి, ఇంకా రైతు రుణమాఫీ, ఇంకోటి మొత్తం మీద ఇవన్నీ కూడా అదే 2500, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే మనం ఇంత మంచి రిజల్ట్ని ముందుకు తీసుకెళ్లే మీరేమో మంచి రిజల్ట్ తీసుకొచ్చినామని చెప్తున్నారు, కానీ కేఆర్ఎంబీకి, కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి జలాలను సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డైరెక్ట్గా చెప్పినటువంటి మాటలను చూపిస్తూ అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు, సేమ్ టైం నిన్న జరిగినటువంటి సభలో కూడా కేసీఆర్ పీకనీకి పోతున్నారా మేడిగడ్డలు అంటూ కొన్ని మాటలు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అసలు కేఆర్ఎంబీ విషయాన్ని చూసుకుంటే తప్పు చేసిందా కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? అంటే మీరు అడిగే ప్రశ్నకు ఒకటి, ముఖ్యమంత్రి హోదాలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా వాళ్ళు జవాబు ఇచ్చారు. ఆ జవాబు హరీష్ రావుకి సరిపోతుంది కదా, ప్రజలకు కూడా క్లారిటీ ఉంది, ప్రజలకు ఎక్కడ కన్ఫ్యూజ్ లేరు, తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది. ఈరోజు అసెంబ్లీలో దాదాపు ఇరిగేషన్ మీద 4 గంటల చర్చ జరిగింది. 4 గంటలలో
ఈ ఈ కృష్ణా గోదావరి నీళ్ళకు సంబంధించిన సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఎప్పుడు కూడా 9 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత పెద్ద చర్చ ఎప్పుడు కూడా జరగలేదు. ఇలాంటి చర్చలకు అవకాశమే లేదు. సరే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి మీద కానీ, మా మంత్రుల మీద కానీ, లేదా గవర్నమెంట్ మీద సభలో కేసీఆర్ మాట్లాడిన విధానానికి నేను ఇంకో సందర్భంలో జవాబు చెప్తా. కానీ సరే, దానికి ధీటుగా మా దగ్గర కూడా జవాబు ఉంటుంది, దానికి ఘాటుగా జవాబు మా దగ్గర ఉంటుంది. ధీటుగా ఉంటుంది, ఘాటుగా కూడా జవాబు ఉంటుంది కేసీఆర్ గారికి. కాబట్టి ఈ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఇరిగేషన్ పరంగా వారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం, హరీష్ రావు ఇరిగేషన్ మాజీ మినిస్టర్గా అతను ప్రయత్నం చేసిండు, తప్పించుకునే ప్రయత్నము. కొంత హరీష్ రావు ఎంత చెప్పినా నిజాలు అక్కడ కనబడుతున్నాయి. అది అసెంబ్లీలో జరిగిపోయిన చర్చ ఇదంతా. మళ్ళీ దానికి సంబంధించి కృష్ణా గోదావరి మీద ఇంకా క్లారిటీ కావాలని అనుకున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ఇంకా ప్రజలకు ఏదైనా అనుమానాలు ఉంటే తప్పకుండా దాని మీద ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు ఇచ్చి కొంత క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ రాజ్యసభ ఎంపీలకు సంబంధించి 2 పేర్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఒకటి రేణుకా చౌదరి కనబడతా ఉంది, అలాగే యంగ్ లీడర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు కనబడతా ఉంది. ఈ 2 పేర్లను చూస్తే ఏమనిపిస్తుంది? తెలంగాణ నుంచి వెళ్ళి నామినేట్ అయినటువంటి సోనియా గాంధీనే నామినేట్ చేస్తారని అన్నారు, కానీ సోనియా గాంధీ రాజ్యసభకి రాజస్థాన్ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఒకటి ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ, అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, అక్కడ ఉన్న ఖార్గే గారు, లేదా మాకు కేసీ వేణుగోపాల్ మా జనరల్ సెక్రటరీ గారు, లేదా వీళ్ళు ఏఐసిసి ఢిల్లీలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ దృష్టిలో పెట్టుకునే చేయడం జరుగుతుంది, పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చేయడం జరుగుతుంది. క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తారు, అట్లాగే వ్యక్తుల యొక్క ప్రాధాన్యత, వాళ్ళ పర్సనాలిటీని కూడా చూస్తారు. ప్రధానంగా రేణుకా చౌదరి అనే వ్యక్తి సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ రాజకీయ జీవితంలో వారు అనేక ఢిల్లీ రాజకీయాల్లో సోనియా గాంధీ గారికి దగ్గరగా వారు అనేక కీలక సెంట్రల్ మినిస్టర్గా చేశారు. వారు అనేక అంటే కొన్ని చిక్కు సమస్యల్లో వచ్చినప్పుడు రాజకీయంగా దాని విషయంలో ప్రధాన పాత్ర రేణుకా చౌదరి గారు చేశారు. మరి రేణుకా చౌదరి గారు సోనియా గాంధీ గారు రాజస్థాన్ నుంచి వారు రాజ్యసభగా అక్కడ నామినేషన్ వేసే సందర్భంలో ఇక్కడ రేణుకా చౌదరి గారు ఇక్కడ వేయడానికి ప్రధానంగా అక్కడి నుంచి అంటే మొదటి నుంచి కూడా సోనియా గాంధీ గారికి కొంత సన్నిహితంగా, ఇక్కడ కూడా ఈమె మహిళా నాయకురాలు కాబట్టి మరి వారికి కొంత బలమైన నాయకురాలుగా, గుర్తింపు ఉన్న నాయకులుగా సోనియా గాంధీ గారు ఒక ఇంట్రెస్ట్లో రేణుకా చౌదరి గారు రాజ్యసభకు వారికి ఉన్నటువంటి ఆ రాజకీయ అనుబంధం ఈరోజు తెలంగాణ నుంచి కూడా ఉన్న ఈ 2 సీట్లలో రేణుకా చౌదరి గారికి బహుశా సోనియా గాంధీ గారు రేపు రాజ్యసభలో వారు ఉంటారు కాబట్టి వారి సపోర్ట్లో రేణుకా చౌదరి లాంటి తెలంగాణ నుంచి కూడా ఒక ఫైటింగ్ నేచర్ ఉన్న రేణుకా చౌదరి గారు ఉండాలనే కోణంలో బహుశా ఏఐసిసి తీసుకున్న నిర్ణయం కావచ్చు. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. సరే, అంజన్ కుమార్ కొడుకు మన అనిల్ యాదవ్ కూడా కొంత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొంత ముఖ్యంగా ఉన్నటువంటి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అనిల్ యాదవ్ కూడా న్యాయం చేయాల్సిన కోణం, అంటే అతనికి సపోర్ట్గా ఉన్న టైంలో కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి ఆ బాధ్యతను కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఆ బాధ్యతను కూడా పూర్తి చేసుకున్నాడు. అది మంచి నిర్ణయమే. అదే కాకుండా హైదరాబాద్లో మేజర్గా మనకు ఈ మధ్యకాలంలో బీసీలలో ఈక్వేషన్లలో మనం చాలామంది చూసినాం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఏది గౌడ్స్ ఆయనని మినిస్టర్గా తీసుకోవడము, అట్లాగే మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోఆర్డినేషన్గా ఉండే కాబట్టి ఆయనని మహేష్ గౌడ్ని ఎమ్మెల్సీగా తీసుకోవడము, ఈ కొంత క్యాస్ట్ని చేయాలి. దట్టు యాదవ్ల నుంచి కూడా కొంత అంజన్ కుమార్ ఓడిపోయిన సందర్భం మనకు తెలిసిందే. కాబట్టి అనిల్ యాదవ్ కూడా ఏంది అటు రేవంత్ పర్సనల్గా ఏముంటుంది రేవంత్, కానీ రేవంత్ కొంత బాధ్యతగా చేయాల్సిన అవసరం కూడా ఉంది రేవంత్ రెడ్డికి కూడా. అది మంచి నిర్ణయమే పిసిసిగా. దట్టు అతను అనిల్ యాదవ్ వయసులో కూడా చిన్నోడు,
47-48 ఉంటుంది. యూతే మంచి యంగే యాదవులు దట్ హైదరాబాద్ గ్రేటర్లో కూడా ఇంపార్టెంట్ ఉంది. కొంత అటు గౌడ్స్ అయితే ఉన్నప్పుడు ఇప్పుడు యాదవులుగా ఇక్కడ కూడా కొంత, ఎందుకంటే తెలంగాణలో కూడా యాదవుల యొక్క కుర్మ యాదవుల యొక్క బలమైన క్యాస్ట్ ఇది కూడా. ఆ క్యాస్ట్కి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ క్యాస్ట్ కూడా ఓన్ చేసుకోవాల్సిన ప్రక్రియలో ఒక యాదవ్ అనుకో, లేకపోతే యూత్ కాంగ్రెస్ ఎక్స్ ప్రెసిడెంట్ అనుకో, ఇప్పుడు నేషనల్ నేషనల్ సెక్రటరీ చేసిండు, ఇప్పుడు హైదరాబాద్కి సికింద్రాబాద్కి అధ్యక్షుడుగా ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. హైదరాబాద్లో కూడా ఇక్కడ కూడా రేపు రానున్న జేసీ ఎన్నికలకు ఇక్కడున్న హైదరాబాద్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి యాదవ్ అనుకో, అటు యాదవ్ క్యాస్ట్ అట్లాగే యూత్ కాంగ్రెస్, అట్లాగే సికింద్రాబాద్ ప్రెసిడెంటు, కొంత యంగ్ ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి అన్నీ కలిసి వచ్చినాయి అనిల్ యాదవ్. ఇది కూడా చాలా మంచి పరిణామం, మంచి నిర్ణయమే ఏది అనిల్ యాదవ్ కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా గౌడ్స్ అయ్యారు, యాదవ్ లేరు, ఇంకా నెక్స్ట్ ఇంకొక క్యాస్ట్ ఎట్టయితే రాను వచ్చే ఎమ్మెల్సీ కానివ్వండి, లేకపోతే రానున్న కార్పొరేషన్లలో కానివ్వండి, లేకపోతే ఇంకా రాజ్యసభలలో కానివ్వండి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీఎం హోదాలో ముఖ్యమంత్రి, ఎంటైర్ సీనియర్ క్యాబినెట్ మంత్రులు వీళ్ళందరూ కూర్చొని క్యాస్ట్ ఈక్వేషను, పార్టీ సీనియారిటీని చూసుకొని ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా ఈరోజు ఈ మంచి మెసేజ్ అనేది తెలంగాణలో రేణుకా చౌదరి అనిల్ యాదవ్ యొక్క రాజ్యసభ ప్రక్రియ డిక్లేర్ ఏదైతే చేసిరో చాలా మంచి పొలిటికల్ నిర్ణయం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో భావిస్తుంది. మీరు ఢిల్లీకి పోయి రావడం జరిగింది, ఒక 15 రోజుల కింద ఢిల్లీకి పోయి ఢిల్లీ నేతలను కలిసి రావడం జరిగింది. కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ సీఎం అలాగే పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా కలిసినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ ఫోటోలు కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు ఎందుకు జగ్గారెడ్డి ఏదైనా పదవి తీసుకోబోతున్నాడా అంటే ఏం సమాధానం చెప్తారు? పిసిసి అనేటువంటిది కూడా కొన్ని గాసిప్స్ అయితే వినబడుతున్నాయి, దానిలో నిజం ఎంత అంటే ఢిల్లీకి నేను ఓటమి తర్వాత ఢిల్లీకి పోయి ఒకసారి రాహుల్ గాంధీ కానీ కేసీ వేణుగోపాల్ కలవాల్సిన అవసరం ఉండే. కొంత ఓటమికి సంబంధించిన సంగారెడ్డి ప్రజలు ఏ కారణం మీద నన్ను ఓడగొట్టారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఓటమి అయితే జరిగింది. ఓటమికి తగ్గ కారణాలు చెప్పాల్సిన బాధ్యత అవసరమేమో అనుకొని నేను ఢిల్లీకి పోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని కేసీ వేణుగోపాల్ కలవాలని అనుకున్నాను. కాకపోతే నేను పోయిన టైం ఢిల్లీకి కరెక్ట్ కాదు. ఎందుకంటే అదే టైంలో రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయయాత్ర మొదలైతే సందర్భంలో ఆ టైంలో నేను అక్కడ పోయినా కానీ నేను అపాయింట్మెంట్స్ పెట్టుకోలేకపోయినా, ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ ఉంది. నేను పోయిన సెకండ్ డేనే వారు పాదయాత్ర ఉంది, బస్సు యాత్ర ఉంది. కాబట్టి నేను అపాయింట్మెంట్ కోరలేకపోయినాను. అది గ్రహించేసి నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక కూడా పోకముందే రేవంత్ రెడ్డి కలిసి జనరల్ డిస్కస్ చేసిన. జనరల్గా డిస్కస్ ఏంటంటే నేను ఇప్పుడు ఏం అడిగే పొజిషన్లో నేను లేను, అడగొద్దు కూడా నేను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే క్యాబినెట్లో నేను ఉంటానే విషయం నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. ఎలక్షన్ కాకముందు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు కేసీ గారు క్యాబినెట్లో ఉంటామని నాకు ముందే చెప్పారు. నాకు ఆ క్లారిటీ ఉంది. కానీ టైం బాగలేదు. మా పబ్లిక్ ఎక్కడనో వాళ్ళు ఎందుకు నన్ను ఓడగొట్టుకున్నారో నాకు తెలియదు, కానీ మా సంగారెడ్డి పబ్లిక్ అది అవకాశం లేకుండా మా పబ్లిక్ చేశారు. దానికి పార్టీకి సంబంధం లేదు. నేను హ్యాపీగానే ఉన్నా. పార్టీ పట్ల, పార్టీ వ్యవహారం పట్ల, పార్టీ యొక్క నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ పట్ల నేను 100% హ్యాపీగానే ఉన్నా. రేవంత్ రెడ్డి విషయంలో కూడా నాకు చాలా క్లారిటీగా ఉన్నది. మాకు ఎలాంటి చిన్న 0.0 కూడా ఎలాంటి ఇవేం లేవు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు 1 ఇయర్ బ్యాక్ జోడో యాత్ర కంటే ముందే రాహుల్ గాంధీ గారు చెప్పిన విధానంలో మనము 5 ఏళ్ళు గుప్పిట్టు పట్టుకొని పోవాలి, ఇంటి వ్యవహారం ఇంట్లోనే ఉండాలని ఒక పద్ధతిని వారు పెట్టినప్పుడు అది వ్యవహారం 15 ఏళ్ళ నుంచి అట్లే నడుస్తుంది. జగ్గారెడ్డిగా జనరల్గా ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడేది జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో. ఆ ఓపెన్ కూడా బ్రేక్ చేసేసి నేను గుప్పిట్లో ఏం లేవు కూడా, ఇష్యూస్ కూడా ఏం లేవు కూడా, సాఫీగా నడుస్తున్నది, పని నడుస్తున్నది, అంతా నడుస్తుంది. గవర్నమెంట్ రావాలి, పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అది 100% మేము సక్సెస్ అయిపోయినాం. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కూడా నేను పర్సనల్ కలిసి నేను కోరేది కూడా ఏం లేదు. నాకు అది కావాలి, ఇది కావాలి. నేను చిన్న పిల్లగాని కాదు కదా,
నాకు పెప్పర్మెంట్ కావాలి, చాక్లెట్, నా స్టేజ్ కాదు అది. కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ వైపుకు రావడానికి చూస్తున్నారు. ముఖ్యంగా బొంతు రామ్మోహన్ కానివ్వండి, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్నారు. నిన్నగాక మొన్న జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ కూడా కలిసినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఎక్స్ ఎమ్మెల్యేలు కనబడతా ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ జాయిన్ అయినటువంటి పరిస్థితి వెంకటేష్ నేత. ఇట్లా వస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇట్లనే తీసుకుంది, ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా ఉంటుంది? అంటే రాజకీయాలు చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు అటు నుంచి ఇటు రావచ్చు, ఇటు నుంచి అటు పోవచ్చు. సమయం సందర్భం బట్టి వాళ్ళ అవసరాలను, అంటే వాళ్ళ వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను బట్టి ఎవరి పర్సనల్ వాళ్ళదిగా, దాంట్లో మనం కామెంట్స్ చేయలేము. కాబట్టి ఆ పార్టీ నుంచి ఇళ్ళకి వస్తున్నారు, గతంలో ఇళ్ళ నుంచి అండ్లకు పోయారు, రేపు ఇంకో ఎంతోమంది ఇక్కడ వచ్చేది ఉన్నది, రావచ్చు. ఎవరు వస్తారో మనం మంచిగా వేయలేము, వచ్చిందాకా తెలియదు. ఇది కొంత సీక్రెట్గా నడుస్తుంది రాజకీయాలు కాబట్టి ఇప్పుడు దీని మీద కొంత పొలిటికల్గా మనం కాంట్రవర్సీ చేసుకునేది ఏం లేదు. దీంట్లో పోయిన వాళ్ళు ఎందుకు పోయిరని అడగలేము, వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు రావద్దని అనలేము. వచ్చిన వాళ్ళని వెల్కమ్ అంటాము, పోయిన వాళ్ళని ఎందుకు పోతున్నారు అనేది మనం అంచనా వేయలేము. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరు బయటికి పోయే ప్రయత్నం ఎవరు చేయరు. కాబట్టి ఎవరైనా ఇక్కడ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరైనా ఇక్కడికే వస్తారు. వాళ్ళకు వచ్చే వాళ్ళని మనం తప్పనలేము. ఎందుకు వస్తున్నారు, వచ్చేటోళ్ళని వెల్కమే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. అది ఎలక్షన్ కంటే ముందే చెప్పారు, ఘర్ వాపస్ ఆజావ్ అని కూడా చెప్పారు. ఎవరైనా పోయిరో వాళ్ళందరూ రావచ్చు అని కూడా హైకమాండ్ ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్యలో ఇప్పుడు ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు కూడా, వారు దీపా మున్షి ఇన్ఛార్జ్ కానివ్వండి, లేకపోతే ఏఐసీ సెక్రటరీస్ ఎవరు రోహిత్ చౌదరి, లేదా అక్కడ విష్ణు లేదా మన్సూర్ అలీ, వీళ్ళంతా ఒక కోఆర్డినేషన్ నడుస్తున్నది. అంటే కొత్త జాయినింగ్స్ని వెల్కమ్ చేయాలి. ఇంకా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇంకా పార్టీని స్ట్రెంథన్, ఇంకా బలంగా ఉన్న బలానికి ఇంకా రెట్టింపు బలం పెంచుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా జాయిన్ చేసుకోవాలి అనేది ఇప్పుడున్న రాజకీయాల మామూలు అది. కాబట్టి అది అందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, పార్టీ కానీ, దీపా మున్షి గారు ఏదైతే జాయినింగ్స్ ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారో అందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నాము. దాన్ని ఇన్ఛార్జ్గా వారు తీసుకున్న నిర్ణయాన్ని, అది పార్టీ డైరెక్షన్ కాబట్టి మేమందరం దాన్ని ఫాలో కావాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు మరి ఇది కూడా అడిగారు, పీసీసీ విషయంలో కూడా అడిగారు. పీసీసీ ప్రెసిడెంట్గా నేను కొత్తగా అడిగేది ఏముంది? గతంలో అప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ కాకముందు ఆయన అడిగిండు, అప్పుడున్న వాళ్ళు అందరూ అడిగారు, నేను కూడా అడిగిన, అదొక ఘట్టం. తర్వాత కూడా ఇప్పుడు ఏముంటుంది, పీసీసీ ఇప్పుడు అంటూ చేంజ్ అవసరం ఉండదు. ఇప్పుడేం తొందర ఏం లేదు, పీసీసీ చేంజ్ చేసి కొత్త పీసీసీ తీసుకొచ్చి అవసరం ఇప్పుడేం ఉండదని నేను అనుకుంటలేను. మళ్ళీ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇవి అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. బీసీ ఈక్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఈక్వేషన్ ఉంటుంది. జనరల్ అయితే నేను అడుగుతున్నా జగ్గారెడ్డిగా, కానీ ఇంకా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అట్లనే ఇప్పుడే హడావిడిగా ఆగమేఘాలు ఇప్పుడు చేయాలి, ఇప్పుడు ఏదో ఎమర్జెన్సీ ఉంది పీసీసీ చేంజ్ అనేది నేను అనుకోను. కాబట్టి నిజంగా పార్టీ రేపు ఫ్యూచర్లో ఇంకా 6 నెలలకో 1 ఇయర్కో 2 ఏళ్ళకో ప్రెసిడెంట్ పీసీసీ చేసే విధానం వస్తుంది. లాంగ్ దూరం ఇంకా టైం పడుతుంది దానికి. నేను ఇంత షార్ట్లో వస్తుందని అనుకోను, ఇంకా 1 ఇయర్కో 2 ఇయర్స్కో వస్తుంది. వచ్చినప్పుడు కొత్త సిస్టమ్ ఏది 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు పీసీసీని మారుస్తారు. ఎట్లా ఆ మార్చే ప్రక్రియలో వచ్చినప్పుడు తప్పకుండా గతంలో నేను అడిగిందే ఉంది, కొత్తగా అడిగేది ఏం లేదు పీసీసీ ప్రెసిడెంట్గా. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు పార్టీ ఒకవేళ ఈ క్యాస్ట్ ఈక్వేషన్లు ఏం అడ్డం రాకపోతే జనరల్ కోట, నాదేమో జనరల్ కోట, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. ఇవంతా ఆ టైం వచ్చినప్పుడు ఏఐసీసీ వాళ్ళ ఆలోచన. సందర్భంలో మనకు 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మీరు మెదక్కు పార్లమెంటుకు సంబంధించినటువంటి సంగారెడ్డి ఎమ్మెల్యేగా గతంలో కొనసాగారు. ఇప్పుడు త్రుట్లో మిస్ అయినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే అయితే. గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి అనుభవం కూడా మీకుంది. ఇప్పుడు కూడా ఎంపీగా వెళ్ళాలి జగ్గారెడ్డిని అంటూ ఏఐసీసీ ఆదేశిస్తే ఎంపీగా పోవడానికి సిద్ధంగానే ఉన్నారా? అంటే నేను వాస్తవానికి కూడా ఒక దగ్గర అభ్యర్థిగా నిలబడి ఓటమైనోని మళ్ళీ నేను ఎంపీ టికెట్ అడగొద్దు. నేను కాబట్టి ఎంపీ టికెట్ మెదక్ కావాలని అడగలే, అప్లికేషన్ కూడా పెట్టలేదు కూడా. ఒకవేళ ఏఐసీసీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే అక్కడ ఏఐసీసీ నుంచి వాళ్ళు ఏదైనా డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళు చెప్పారు అనుకోండి, తప్పదు మనకి. లేదు ఇంకెవరన్నా పెట్టారు అనుకోండి, వాళ్ళ కోసం గట్టిగా ఎట్లా గెలవాలి అదే మేము ప్రయత్నం చేసుకుంటాం. వాళ్ళు ఏఐసీసీ నుంచి చెప్తే తప్పదు, అక్కడి నుంచి ఇంకెవరైనా క్యాండిడేట్ ఉంటే వాళ్ళకి ఎట్లా గెలిపించుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తాం. దీని మీద
బహుశా ఇది ఏఐసిసి అక్కడి నుంచి కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ గారి నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ దీపా మున్షిజీ, సీఎం రేవంత్ రెడ్డి, మన ముఖ్య నాయకులు అయితే ఉన్నారు కదా. ఇప్పుడు సిడబ్ల్యూసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, కొంత మినిస్టర్స్ కూర్చొని తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా చూద్దాం. ఉన్నటువంటి క్యాబినెట్ అంతా చౌటలు దద్దమ్మలు, అసలు వాళ్ళకి ఏం తెలియదు అంటూ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా. నిన్న ఎక్స్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు కూడా అదే మాట మాట్లాడిండు. నిజంగానే చౌటలు దద్దమ్మలే ఉన్నారా ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో? ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు బాగా డిస్టర్బెన్స్ ఉన్నాడు ఆయన. నేను ఒకటి చెప్పగలుగుతా. ఇంకో సందర్భంలో నేను సుదీర్ఘంగా దీని మీద జవాబు చెప్తా. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు బాగా కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు ఆయన పొలిటికల్గా. కాబట్టి ఆ డిస్టర్బెన్స్లోనే కొంత ఆయన అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడు. అది ఎందుకు అంతేగా. దీని గురించి నేను ఆయన నిన్న సభకు సంబంధించిన జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇంకో సందర్భంలో మీకు తప్పకుండా చెప్తాను. ఇది జగ్గారెడ్డి చెప్తున్నట్టు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తుందని, ప్రజలకు ఎట్లయితే నెరవేరుస్తుందో అలాగే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఉన్నారో వాళ్ళని కూడా అకామిడేట్ చేస్తుంది. ఇటు సామాజిక కోణాన్ని కూడా ఆలోచిస్తుంది. అందరికీ కూడా సమన్వయం చేసేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నాకు ఎలాంటి అవకాశం ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. పిసిసి నేను గతంలోనే అడిగి ఉన్నాను, కొత్తగా అడగాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఏ అవకాశం ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ నా నోరు తెలిసి నేనైతే అడగలేను. ఎందుకంటే గతంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను అక్కడ ఓటమి పాలైనటువంటి సందర్భం ఉంది కాబట్టి నేను అడగలేను అనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్కు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా గట్టి కౌంటర్తోనే ముందుకు వస్తామనేటువంటి భావన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.